హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. మేబీ వాళ్ళకి కూడా అలాంటి వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీరిప్పుడు అనుకుంటుంది జరగాలంటే మీరేం చేయాలి? ఇలా ఒక సింపుల్ రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. ఎందుకంటే చాలామంది చాలా అనుకుంటారు. అంటే వాళ్ళు ఒక్కొక్క రకమైన సిట్యుయేషన్ ఫేస్ చేస్తుంటారు. అలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేసినప్పుడు ఏంటంటే అవి ఎలా అయినా వర్కౌట్ అవ్వాలి అని చెప్పి వాళ్ళ వైపు నుంచి వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలు చేస్తుంటారు. బట్ టైమ్‌లీ కొన్ని వర్కౌట్ అవుతాయి. కొన్ని వర్కౌట్ అవ్వవు. అలాంటప్పుడు ఏంటంటే ఒక కన్‌ఫ్యూజన్ ఉంటుంది. అసలు మనం ఏం చేయాలి? ఏం చేయగలం? అసలు అంటే ఏమైనా చేస్తే అది ఎప్పటికైనా వర్కౌట్ అవుతుందా? లేదా? ఇలా రకరకాల ఆలోచనలుంటాయి. అందుకే నేనేంటంటే ఇది ఒక జనరల్ రీడింగ్‌లోని మీరు ఏ టాపిక్ అయినా, ఏ యాస్పెక్ట్‌లోనైనా సరే ఒకటి చెయ్యాలి అని అనుకుంటున్నారు. బట్ వర్కౌట్ అవ్వట్లేదు. ఇంకా ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉంటే యూనివర్స్ అసలు మీకేం గైడ్ చేస్తుంది అలాంటి సిట్యుయేషన్స్ కోసం అని ఒక రీడింగ్ అండి. అందుకే ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ ఏం లేకుండా చాలా న్యూట్రల్‌గా చూడండి. యూనివర్స్ గైడెన్స్ అయితే మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి యెల్లో కలర్ ఫెదర్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి బ్లూ కలర్ ఫెదర్ ఉంది. థర్డ్ కార్డ్ సెట్‌కి రెడ్ కలర్ ఫెదర్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసేసుకుంటారో అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ యెల్లో కలర్ ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు. మీరిప్పుడు అనుకుంటుంది జరగాలంటే మీరేం చేయాలి? అసలు మీరేమైనా చేస్తే అది వర్కౌట్ అవుతుందా లేదా? యూనివర్స్ మీకేం చెప్తుంది అనేది చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, పర్టిక్యులర్‌గా మీరిప్పుడు ఏ సిట్యుయేషన్ అయితే ఫేస్ చేస్తున్నారో, ఒకటి వర్కౌట్ అవ్వాలనుకుంటున్నారు కదా! ఈ సిట్యుయేషన్‌లోనే ఏంటంటే, మీరు చాలా సార్లు ట్రై చేసి ఫెయిల్ అయినట్టున్నారండి. అంటే, మీ హార్ట్ చాలా సార్లు బ్రేక్ అయినట్టుంది. మొత్తానికి అంటే, ఇది ఏ సిట్యుయేషన్ అయినా అవ్వచ్చు. ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళు ఎక్కువ అంటే, రిలేషన్‌షిప్ రిలేటెడ్ చూడడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నాకు. ఎందుకంటే, కొంచెం అంటే, మీ ఫీలింగ్స్ కానీ, ఎమోషన్స్ కానీ మీ ఎనర్జీస్ కానీ ఇంటెన్స్‌గా ఉన్నాయి. మేబీ నాకు తెలిసినంత వరకు ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో రిలేషన్‌షిప్ గురించి రీడింగ్ చూడడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. మేబీ కొంతమందేంటంటే రిలేషన్‌షిప్ అనే కాదు జనరల్ రీడింగ్ కాబట్టి మీ సిట్యుయేషన్స్ ప్రకారం కూడా చూడొచ్చు. నేను రిలేషన్‌షిప్ అన్నాను కదా! అని చెప్పి రీడింగ్‌ని ఎవరు స్కిప్ చేయొద్దు. ఫుల్‌గా చూడండి. ఎందుకంటే మీకు రెసొనేట్ అవ్వచ్చు నేను చెప్పింది. సో, బేసిక్‌గా జనరల్ యాస్పెక్ట్‌లో నాకు అంటే ఈ కార్డ్ సెట్ చూసిన దాని ప్రకారం అలా అనిపించింది. మొత్తానికి ఏది ఏమైనా సరే పాస్ట్‌లో ఏంటంటే, ఈ సిట్యుయేషన్‌లో మీరు మీ 100% ఇవ్వడం కానీ, మీకు ఏదైతే కరెక్ట్ అనిపించిందో అవన్నీ చేశారండి. బట్ ఇక్కడ మీరు ఫెయిల్ అయ్యారు. మీరు అనుకున్నట్టుగా ఇది వర్కౌట్ అవ్వలేదు. దానివల్ల మీరు చాలా డిసప్పాయింట్ అయ్యారు. మీ హార్ట్ కూడా బ్రేక్ అయింది. ఎందుకంటే ఇప్పుడు ఒక పర్సన్ వాళ్ళు 100% ఇచ్చిన తర్వాత, వాళ్ళకది కరెక్ట్ అని చేసిన తర్వాత, అది వర్కౌట్ అవ్వకపోతే ఎంత పెయిన్‌ఫుల్‌గా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. డెఫినిట్‌గా మీరేంటంటే ఇక్కడ అలాంటి ఒక పెయిన్‌నయితే తీసుకున్నారు. పెయిన్ తీసుకున్న తర్వాత మీరేంటంటే గివ్ అప్ చేయలేదండి. ఎందుకంటే మీకు ఇది ఇంపార్టెంట్ అని మీరు ఫీల్ అయ్యారు కాబట్టి, మీరు టైమ్ టు టైమ్ మీ 100% ఇస్తూనే వచ్చారు. అంటే మళ్ళీ మళ్ళీ ఫెయిల్ అవుతున్నా మళ్ళీ మళ్ళీ ట్రై చేశారు. బట్ ఎందుకో కానీ ఇంకా ఇది అవ్వదు అని గివ్ అప్ కూడా చేసేసారు ఒక పాయింట్‌లో. ఎందుకంటే ఇప్పుడు అన్ని సార్లు ట్రై చేసినప్పుడు ఒకసారైనా ఏదో ఒక రకంగా కొంచెమైనా ఇంప్రూవ్‌మెంట్ ఉంటే మీరైనా సరే ముందుకు వెళ్తారు. బట్ ఇక్కడ ఇంత చేసిన తర్వాత, ఇలా ఉన్న తర్వాత ఇంకా మీకనిపించిందండి. ఇది అవ్వదు వేస్ట్. మనం ఏంటంటే ఇది అనవసరంగా డ్రాగ్ చేస్తున్నాం ఆర్ హోల్డ్ చేస్తున్నాం వేస్ట్ అని అనుకోని విడిచిపెట్టేసినట్టే నాకైతే అనిపిస్తుంది. బట్ ఎందుకో కానీ సబ్‌కాన్షియస్‌గా మీరు రెడీగా లేరు ఇది రిలీజ్ చేయడానికి. ఇంకా ఎక్కడో కానీ ఉంది మీలో అది.
అంటే జరగాలి, వర్కౌట్ అయితే బాగుంటుంది అనే ఫీలింగ్. బట్ మీరేంటంటే ఇంకా ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాలనుకోవట్లేదు. ఎందుకంటే దీనివల్ల మీరు చాలా డ్రైన్ అయిపోయారండి. ఎమోషనల్‌గా చాలా ఎక్కువ స్ట్రగుల్ తీసుకున్నట్టున్నారు. మొత్తానికేంటంటే ఎగ్జాస్ట్ అయిపోయిన ఫీలింగొస్తుంది నాకు. సో, మీరేంటంటే అందుకే ఇంకా ముందుకు వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఇంకా ఏ ప్రయత్నాలు కూడా చేయాలని కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే ఇంకా ప్రయత్నాలు చేస్తే దీనివల్ల మీరు ఇంకా ఇంకా అంటే స్ట్రెస్ తీసుకోవడం ఆర్ డిప్రెషన్‌లోకి వెళ్ళిపోవడమే జరుగుతుంది కానీ, ఇదేంటంటే ఇంకా అంత వర్త్ కాదు. బియాండ్ ఏది చేసే పరిస్థితి లేదు అనే ఫీలింగ్ మీకెందుకో స్ట్రాంగ్‌గా ఉంది. సో, ఒకటైతే నేను చెప్తానండి. ఈ సిట్యుయేషన్‌లో మీరిప్పుడు చేయాల్సిందేం లేదండి. మీరేం చేయాల్సిన అవసరం కూడా లేదు నిజానికి. ఎందుకంటే మీరు చేయాల్సిందంతా చేశారు. అయిపోయింది అక్కడితో. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు మీకోసం ఆలోచించుకొని సెల్ఫ్ కేర్ తీసుకోవడం అయితే ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటేంటంటే ఓవర్ థింక్ చేయడం మానేయండి ఫస్ట్. అంటే మీలో చాలా మందేంటంటే ఆల్రెడీ ఇది ఫెయిల్ అయిపోయినా సరే, దీన్ని విడిచిపెట్టేసారు పేరుకే కానీ, ఆలోచనల్లో మాత్రం ఇదే ఉంది. ఫుల్‌గా డే అండ్ నైట్ ఈ సిట్యుయేషన్ కోసమే ఆలోచిస్తున్నట్టున్నారు. అంటే అలా ఎందుకు ఆలోచిస్తున్నారో కూడా నేను చెప్తాను. మేబీ ఎక్కడైనా ఛాన్స్ ఉంటే ఛాన్స్‌ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీలో కొంతమంది బియాండ్ ఆలోచిస్తున్నారు. అందరూ కాకపోయినా ఉన్నారండి ఆ కేటగిరీలో కూడా. సో, ఎక్స్‌ట్రీమ్‌గా ఉన్నాయి మీ ఆలోచనలు. దీనివల్ల మీరేదైనా సాధిస్తారంటే ఏం సాధించరు. అదెందుకో కూడా నేనే చెప్తాను. ఎందుకంటే మీరు ఓవర్ థింక్ చేస్తన్నారిక్కడ. అంటే ఎక్కడి వరకు ఆలోచించాలో అక్కడి వరకు కాకుండా ఇంకా ఏదో ఏదో ఆలోచిస్తున్నారు. అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ట్రామా నుంచి వస్తున్నాయి. ఆర్ పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ నుంచి వస్తున్నాయి. మీరు చాలా డిసప్పాయింట్ అయ్యారు కాబట్టి మీ ఆలోచనలేంటంటే ఇలా ఉన్నాయి. సో, ఇవి ముందు మీరు స్టాప్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే కొన్ని సార్లు ఏమవుతుందంటే మనం ఆలోచించకూడని విధంగా ఆలోచిస్తున్నప్పుడు కూడా సబ్‌కాన్షియస్‌గా అది స్టోర్ అవుతుంది గాబట్టి, అది మేనిఫెస్ట్ అవుతుంటదండి. మనకు తెలియకుండానే మనమే అదేంటంటే మన లైఫ్‌లోకి ఇన్వైట్ చేసుకున్నట్టు అవుతుంది. ఇప్పుడు ఎవరైతే ఇక్కడ ఓవర్ థింక్ చేస్తున్నారో, అంటే పాస్ట్‌లో కొన్ని జరగకపోవచ్చు. పాస్ట్‌లో మీరు ట్రై చేశారు, సఫర్ అయ్యారు. సో, అది బేస్ చేసుకొని ఇప్పుడు గూడా ఆ వేలోనే మీరు థింక్ చేయొద్దు. అలా అని చెప్పి పూర్తిగా విడిచిపెట్టేయండి అని కాదు కానీ, ఈ సిట్యుయేషన్‌లో మీ ఆలోచనలు ఎక్కడి వరకు ఉండాలో అక్కడి వరకు ఉంటే బావుంటుందని నేను చెప్తాను. దానివల్ల మీరేంటంటే స్ట్రెస్ తీసుకుంటున్నారు, సఫర్ అవుతున్నారు. అది మీకు బర్డెన్‌లా అనిపిస్తుంది. అలా అని చెప్పి మీరేమైనా సరే కంఫర్టబుల్‌గా ఉన్నారంటే అది కూడా లేదు. మరలాంటప్పుడు ఇవన్నీ ఆలోచించి ఏం చేస్తారు? సో, అలా కాకుండా ఈ సిట్యుయేషన్ గురించి ఆలోచించండి. ఇది వర్కౌట్ అవుతుంది, బెటర్ అవుతది. మనం చేయాల్సింది చేసేసాం కదా! అనేలాగా మీరు న్యూట్రల్‌గా ఉండడానికి ట్రై చేయండి. మేబీ ఇప్పుడు మీకేంటంటే ఒక పాసిబిలిటీ కనిపించకపోయినా ఆర్ ఇది మీరేంటంటే ఒక ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోవడంలాగా మీకు కనిపించినా టైమ్‌తో పాటు గ్రాడ్యుయల్‌గా చేంజ్ అవుతుందండి. యాక్చువల్‌గా ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీరు పర్టిక్యులర్‌గా ఈ సిట్యుయేషన్ కోసం ఏదో చేయాల్సిన అవసరం లేదు గానీ, ఓవర్ థింక్ చేయడం మానేయాలండి. మీకు మీరేంటంటే కొన్ని ఇమాజిన్ చేసుకుంటున్నారు. అంటే అవి మీకు క్రియేట్ అవుతున్న ఇల్యూజన్స్ అంతే. రియాలిటీ గాదండి. మీ ఆలోచనలకి, రియాలిటీకి చాలా డిఫరెన్స్ ఉంది. మేబీ రియాలిటీ ఏంటో మీకు తెలియకపోవచ్చు. రియాలిటీ ఏంటంటే ఇప్పుడు పాజిటివ్‌గా కూడా మీకు అనిపించకపోవచ్చు. ఎందుకంటే మీరు ప్రయత్నాలు చేసి ఫెయిల్ అవుతున్నారు కాబట్టి మీరేంటంటే చాలా కామన్‌గానే ఇలా ఆలోచిస్తారు. కాకపోతే రియాలిటీ మీకు తెలియనప్పుడు ఇదే రియాలిటీ అని మీకు మీరు ఏంటంటే అలా డిసైడ్ అవ్వకూడదు. ఎందుకంటే దానివల్ల నెగెటివ్‌గానే మేనిఫెస్ట్ అవుతది. సో, మీరేంటంటే మీ థాట్స్‌ని కంట్రోల్ చేసుకోవడం, మీ ఎమోషన్స్‌ని మీరు ఈ టైంలో కరెక్ట్‌గా హ్యాండిల్ చేసుకోవడం ఇంపార్టెంట్. అండ్ పాస్ట్‌లో మీరు ఫెయిల్ అయ్యారు. పాస్ట్‌లో ఏంటంటే కొన్ని వర్కౌట్ అవ్వలేదు. సో, ఇది కూడా అంటే మిమ్మల్ని ఎందుకో కానీ ట్రబుల్ చేస్తుంది. సో, పాస్ట్‌లో మీరు ఫెయిల్ అయిన మాట నిజమే కానీ, ఇప్పుడు ఫెయిల్ అవ్వాలని రూల్ లేదు. అలా అని చెప్పి ఇప్పుడు ఏదో చేయండి, మళ్ళీ ట్రై చేయండి అని కూడా నేను చెప్పను. ఎందుకంటే ముందు మీ థాట్స్‌ని మీరు కంట్రోల్ చేసుకోవడం మంచిది. మీరేంటంటే ఎందుకో కానీ ఎక్కువ నెగెటివ్ ఎమోషన్స్‌ని క్యారీ చేస్తున్నారు. అంటే సిట్యుయేషన్‌ని నెగెటివ్‌గా థింక్ చేస్తున్నారు అనే దానికంటే కూడా ఎక్కడో నెగెటివ్ ఎమోషన్ అండి. అంటే ఇది నేను డిజర్వ్ చేయనేమో, ఇది వర్తీ కాదేమో ఆర్ ఇలా జరగాల్సిన పరిస్థితి ఉందేమో, నాకు రాసిపెట్టి లేదేమో కొంతమంది ఉంటారండి. ఈ విధంగా వాళ్ళని వాళ్ళేంటంటే తక్కువ చేసుకుంటూ ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఆలోచిస్తూ ఉంటారు. సో, మీరేంటంటే ఇలాంటి ఆలోచనలు మానేసుకోవడం మంచిది. ఎందుకంటే ఇలా మీరు ఆలోచించడం వల్ల గూడా కొంత ఇదేంటంటే లాగ్ అవుతూ ఉంటది. బట్ ఏది ఏమైనా సరే ఇక్కడ థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయండి. మీరు అనుకుంటుందయితే జరుగుతది. కాకపోతే మీరు దీనికోసం పర్టిక్యులర్‌గా ఏదో చేయాల్సిన అవసరం మాత్రం నాకేం కనిపించట్లేదు. జస్ట్ మీ థాట్ ప్రాసెస్ అనేది కొంత చేంజ్ అవ్వాలి. అట్ ద సేమ్ టైమ్ మీకు మీరు కొన్ని ఇమాజిన్ చేసుకుంటున్నారు చూడండి. అవి ఇక్కడ స్టాప్ చేయడం మంచిది. దీనివల్ల మీరేంటంటే ఓవర్‌గా స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో, బేసిక్‌గా చేంజెస్ అయితే వస్తాయి.
ఆ చేంజెస్ వచ్చినప్పుడు కూడా ఏంటంటే అది వెంటనే మీకు కంఫర్టబుల్‌గా అనిపించదు. అది కూడా నేను చెప్పేస్తున్నాను. ఈ సిట్యుయేషన్ ఎలాంటిది అంటే వర్కౌట్ అయ్యే సిట్యుయేషనే కానీ ఇమ్మీడియేట్‌గా మీకు ఆ కంఫర్ట్ దొరకడం కానీ, మీరు పడిన కష్టానికి పోన్లే ఇలాంటి ఒక సిట్యుయేషన్ అనేది ఈ విధంగా చేంజ్ అయింది అని ఫీలింగ్ రాదు కానీ, గ్రాడ్యుయల్‌గా చేంజ్ కనిపిస్తదండి. గ్రాడ్యుయల్‌గా థింగ్స్ ఏంటంటే వర్కౌట్ అవుతూ ఉంటాయి, సెటిల్ అవుతూ ఉంటాయి. మీరు అనుకున్న విధంగా మీరేంటంటే సాటిస్ఫై అవుతారు. బట్ అదేంటంటే ఓవర్ నైట్‌లో ఒకే విధంగా చేంజ్ అయిపోయి ఇలానే జరిగిపోవడం లాగైతే ఉండదు. అసలు ఇది టైపే కాదు ఈ సిట్యుయేషను. సో, రీయూనియన్ అనేది మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టయితే ఒక వ్యక్తితో అది జరుగుతుంది. మీరిప్పుడు ఏం చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఖచ్చితంగా జరుగుతుంది. అది జరిగినప్పుడు వెంటనే కంఫర్టబుల్‌గా అన్నీ మీరనుకున్నట్టుగా ఏం చేంజ్ అయిపోవు. బట్ అది ఒకటి పాసిబిలిటీ ఉంది అని ఫస్ట్ మీకు తెలుస్తుంది. తర్వాత అది వర్కౌట్ అవుతుంది. ఐ మీన్ రీయూనియన్ అంటే ఆ వ్యక్తి మీకు కాంటాక్ట్ చేయడం కానీ, కలవడం కానీ జరుగుతుంది. సో, అక్కడి నుంచి ఏంటంటే ఎదురు ట్రావెల్ అవ్వడం, ఒక్కొక్క స్టెప్ ముందుకు వేయడం. సో, అలా గ్రాడ్యుయల్‌గా చేంజెస్ వస్తాయి. ఒకేసారి ఆ వ్యక్తి వాళ్ళ ఫీలింగ్స్ రియలైజ్ అయిపోయి అండర్‌స్టాండ్ చేసుకొని, అంటే మొత్తం అంతా కూడా ఒకేసారి షిఫ్ట్ అయిపోయి అలా ఉండదు. సో, అలాంటి చేంజెస్ అయితే ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. బట్ అనుకున్నదైతే జరుగుతుంది. ఈవెన్ కెరియర్ విషయంలో కూడా అంతేనండి. ఫినాన్సెస్ విషయంలో కూడా అంతే. ఒకేసారి అన్నీ చేంజ్ అయిపోయి, ఒకేసారి కోరుకున్న సాటిస్ఫాక్షన్ వచ్చేదు. గ్రాడ్యుయల్‌గా చేంజెస్, గ్రాడ్యుయల్‌గా ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తది. సో, దానికి ఏంటంటే కొంచెం మీరు ప్రిపేర్డ్‌గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. బట్ ఈ సిట్యుయేషన్ నేచరే అలాంటిది అని చెప్పొచ్చు. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది. సో, ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో చాలా స్ట్రాంగ్‌గా చేంజెస్ అయితే కనిపిస్తున్నాయండి. ఒక 2 మంత్స్‌లో చేంజెస్ అయితే చాలా స్ట్రాంగ్‌గా చూస్తారు అని చెప్పొచ్చు. అట్‌లీస్ట్ ఇది వర్కౌట్ అవుతుంది అనే ఒక క్లారిటీ అయితే మీకొస్తుంది. అంతవరకు ఏంటంటే డెస్పరేట్ అయిపోయి రాంగ్ స్టెప్స్ అయితే వేయొద్దు. కానీ మీ క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో లైక్ మీ మనసులో ఏవైతే కొన్ని క్వెషన్స్ ఉన్నాయో వాటికైతే ఆన్సర్స్ దొరుకుతాయి. మీరేంటంటే అది ఒక క్లారిటీ తెచ్చుకుంటారు. సో, ఎక్కువ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు గానీ, కొంచెం మీ థాట్స్‌ని మాత్రం కంట్రోల్ చేసుకోండి. ఎందుకంటే, మీ ఆలోచనల వల్ల మేబీ ఇది లాగ్ అవుతూ కూడా ఉండొచ్చు. అందుకే మీరేం చేస్తారు అంటే, ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుందో చూద్దాం అన్నట్టుగా ఉండండి. ఈ ప్రాసెస్‌లోనేంటంటే, మీకోసం మీరు ఆలోచించుకోండి. మిమ్మల్ని మీరు కొంచెం ప్యాంపర్ చేసుకోండి. అంటే, ఇక్కడ మీరు హీల్ అవ్వాల్సిన అవసరం కూడా కొంత కనిపిస్తుందండి. సో, దానివల్ల ఏంటంటే, ఇక్కడ న్యూచరింగ్ అనేది జరగాలి. సో, అందుకే మీరేంటంటే చూడండి. ఏదేమైనా మూవ్‌మెంట్ కనిపిస్తుంది కాబట్టి ఫాస్ట్‌గానే మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌లో చేంజెస్ అయితే చూస్తారండి. ఈవెన్ ఇది ఎప్పటినుంచో ఇలానే జరుగుతున్నా మీకు అనిపించొచ్చు. మరి రీసెంట్‌గా ఈ 2 మంత్స్‌లో జరిగిపోతుందా? చేంజెస్ అనేవి 2 మంత్స్‌లో కనిపిస్తాయా అని. మేబీ జరగొచ్చు. ఎందుకంటే 2026 ఇయర్ అనేది న్యూ బిగినింగ్స్‌ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఒక ఛాన్స్ అయితే ఉంది. సో, ఎప్పటినుంచో ఈ సిట్యుయేషన్ అనేది పెండింగ్‌లో ఉండిపోయినా మీ క్వెషన్స్‌కి ఆన్సర్స్ దొరకక మీరు ఇబ్బంది పడుతున్నా, ఇప్పుడైతే క్లియర్‌గా చేంజెస్ చూస్తారు. సో, ప్రాబ్లమ్ ఏం లేదు. జస్ట్ వెయిట్ చేయండి. ఈ పర్టిక్యులర్ టైమ్‌లో మాత్రం ఎక్కువ అంటే మిమ్మల్ని మీరు స్ట్రెస్ చేసుకోవద్దు. అలానే ఓవర్ థింక్ చేయొద్దు. అది ఒకటి కంట్రోల్ చేసుకుంటే చాలు. ఎక్కువ చెప్పడానికేం లేదండి. మీ కార్డ్స్‌లో స్ట్రెయిట్‌గానే ఉంది. మీకైతే ఒక క్లారిటీ వస్తది. మీరు వెయిట్ చేయండి. పర్టిక్యులర్‌గా ఇదే చేయాలి ఇలానే అని మాత్రం మీకెక్కడ యూనివర్స్ ఏం డైరెక్షన్ ఇవ్వట్లేదు. కాకపోతే డెస్పరేషన్‌లో మాత్రం కొన్ని డెసిషన్స్ తీసుకోవడం కానీ, యాక్షన్ తీసుకోవడం లాంటివైతే ఏం చెయ్యొద్దు. ఆల్రెడీ మీరు ఇక్కడ ఎగ్జాస్ట్ అయిపోయారు కానీ, ఇంకా మీలో ఎక్కడో కానీ ఏదో చెయ్యాలి, ఏదో మార్చాలి అనే ఆ చిన్న ఫీలింగ్ మాత్రం ఉంది. మరి అది మళ్ళీ మిమ్మల్ని ఏంటంటే డ్రాగ్ చేయొచ్చు. అది లైక్ ఏంటంటే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం మాత్రం కనిపిస్తుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ బ్లూ కలర్ ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీరిప్పుడు అనుకుంటుంది జరగాలంటే మీరేం చేయాలి? అసలేమైనా చేస్తే జరుగుతుందా లేదా? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఇప్పుడు ఏదైతే ఒకటి మీ లైఫ్‌లో జరగాలి అని మీరు వెయిట్ చేస్తున్నారో, ఐ మీన్ ఒక సిట్యుయేషన్ పరంగా. సో, ఈ సిట్యుయేషన్ గురించి మీరేంటంటే ఫస్ట్ నుంచి కూడా కరెక్ట్‌గానే థింక్ చేశారండి. కొంత బ్యాలెన్స్‌డ్‌గానే ఉన్నారని చెప్పాలి. సో, మీ వైపు నుంచి మీ ఆలోచనలు కరెక్ట్‌గానే ఉన్నాయి. మీరు ఎక్స్‌పెక్ట్ చేసింది కరెక్ట్‌గానే ఉంది. లైక్ ఏంటంటే ఎందుకో కానీ ఫస్ట్ నుంచి కూడా మీకొక ప్లానింగ్ కానీ, మీకొక క్లారిటీ కానీ ఉన్నట్టే నాకైతే అనిపిస్తుంది. సో, మీరేంటంటే ఆ బేసిస్‌లోనే ట్రై చేశారు.
కాకపోతే అది వర్కౌట్ అవ్వలేదు. వర్కౌట్ అవ్వకపోయినా మీరేం రష్ అవ్వలేదు. ఆర్ మీరేంటంటే వెంటనే డిసైడ్ అయిపోయి ఏదో చేంజ్ చేసేయాలి అని మిమ్మల్ని మీరు కూడా ఫోర్స్ ఏం చేసుకోలేదు. వెయిట్ చేస్తూనే వచ్చారు. అంటే మీకు చాలా పేషెన్స్ ఉందని చెప్పాలండి. నిజానికి ఈ సిట్యుయేషన్ ఏంటో నాకైతే తెలీదు. బట్ డెఫినిట్‌గా ఇది వర్కౌట్ అవ్వాలి అనే మీ కోరిక బలంగా ఉంది. దానికి తోడు మీకేంటంటే చాలా పేషెన్స్ ఉందండి. అంటే అలాంటి ఒక కమిట్మెంట్‌తోనే మీరేంటంటే ఫస్ట్ నుంచి కూడా ట్రై చేస్తూ వచ్చారు. అండ్ మీరు డిసైడ్ అయ్యారండి. మీరు డిసైడ్ అయిన తర్వాతే దీని మీద వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. ఆర్ ఈ సిట్యుయేషన్‌లో కంప్లీట్‌గా ఇన్వాల్వ్ అయ్యారు. ఆ తర్వాత మీరేంటి అసలు మీకెంత కమిట్మెంట్ ఉంది అనేదైతే మోస్ట్‌లీ యూనివర్స్‌కైతే అర్థమయ్యేలానే చేశారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కొంతమంది ఉంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. సో, బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకునేసరికి బిజినెస్ వర్కౌట్ అవుతుందో లేదో హ్యాపీగా జాబే ట్రై చేసుకోవడం బెటర్ ఏమో అని ఇలా ఆలోచించిన వాళ్ళుంటారు. కొంతమందేంటంటే బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత అనుకున్న సక్సెస్ రావట్లేదని చెప్పి ఆ బిజినెస్‌ని క్లోజ్ చేసేసి ఇంకొక బిజినెస్ కానీ లేకపోతే వేరే జాబ్ ఏదో చూసుకోవడం బెటర్ ఏమో అని ఇలా ఆలోచించిన వాళ్ళుంటారు. సో, మీరేంటంటే ఆ టైప్ కాదు. ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మనం 100% ఇవ్వాలి. మనం వెయిట్ చేయాలి. మనం చూడాలి. సో, మేబీ ఈరోజు కాకపోతే రేపైనా సక్సెస్ రావచ్చు కదా! అంటే మీలో అలాంటి ఒక కమిట్మెంట్ ఉందండి. ఎందుకంటే మీరు స్టార్ట్ చేసినప్పుడే ఆ బిజినెస్ మీద మీకు నమ్మకం ఉంది. మీరు చేయగలరనే ఫీలింగ్ ఉంది. ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి మీరు స్టార్ట్ చేశారు. అండ్ దాన్ని ఎలా డెవలప్ చేయాలో కూడా క్లారిటీ ఉంది. బట్ అన్‌ఫార్చునేట్‌గా అది జరగకపోయినా దాని అర్థం ఏంటంటే మీకు క్లారిటీ లేదు. మీకు కమిట్మెంట్ లేదు. అలా ఏం కాదు కదా! మీకు పేషెన్స్ లేదు. ఏం కాదు. మీకన్నీ ఉన్నాయి. మీరేంటంటే టైమ్ టు టైమ్ ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నారండి యూనివర్స్‌కి. అదేంటంటే జరగలేదు. బట్ జరగకపోయినా సరే స్టిల్ సక్సెస్ అనేది అంటే ఎగ్జాంపుల్ ప్రకారం చెప్పిన సక్సెస్ అనేది రాకపోయినా స్టిల్ మీకేంటంటే ఆ కమిట్మెంట్ ఉందండి. ఇంకా మీరేంటంటే ప్యాషనేట్ గానే ఉన్నారు. సో, మీరేంటంటే ట్రై చేస్తూనే ఉన్నారు. ఇక్కడ నేనైతే ఒకటి చెప్పగలనండి. డెఫినిట్‌గా చేంజెస్ అయితే వస్తున్నాయండి. ఎనర్జీస్ అయితే చాలా ఫాస్ట్‌గా మూవ్ అవుతున్నాయి. సో, మీరేంటంటే ఇప్పుడు ఎలా అయితే ఉన్నారో, ఏదైతే చేస్తున్నారో అదే చేయండి. అలానే కంటిన్యూ అయిపోండి. ఇదేంటంటే బిజినెస్ అనే కాదు. ఏ సిట్యుయేషన్‌లోనైనా సరే ఆల్రెడీ మీకొక క్లారిటీ ఉంది. మీ దగ్గరే ఆన్సర్స్ ఉన్నాయని చెప్పొచ్చు. సో, దాని ప్రకారం మీరేంటంటే ఫాలో అయిపోండి. ఎందుకంటే చేంజెస్ అయితే క్లియర్‌గా కనిపిస్తున్నాయి. చాలా ఫాస్ట్‌గా ఎనర్జీ మూవ్ అవుతుందని చెప్పొచ్చు. మోస్ట్‌లీ ఇదేంటంటే ఇప్పుడే జరగాలి. ఏమైనా లేట్ అయినా సరే ఫిబ్రవరి సరికైనా సరే ఒక క్లారిటీ వస్తుందేమో అని నాకనిపిస్తుంది. అంటే మీరనుకోవచ్చు, ఇప్పటి వరకు రాలేదు కదండీ సడెన్‌గా ఎలా అని. సో, ఇయర్ ఎండ్ అవుతుంది కాబట్టి మేబీ కార్మిక్ సైకిల్ అనేది ఎండ్‌కొస్తుంది కాబట్టి మీరు ఎంతో కొంత అంటే ఇలాంటి సిట్యుయేషన్‌ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఆర్ చేంజెస్ అనేవి చూడొచ్చు. మీ వరకు మీరిప్పుడు కొత్తగా ఏదో చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు ఏదైతే చేస్తున్నారో అదే చేయండి. అలా అని చెప్పి కంప్లీట్‌గా సైలెంట్‌గా కూడా ఉండొద్దు. యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటే మాత్రం యాక్షన్ తీసుకోవడం కానీ, చేంజెస్ మీ ఎండ్ నుంచి ఏమైనా మీరు చేసుకోవాల్సినవి ఉంటే అవి చేంజెస్ చేసుకోండి. మీరనుకోవచ్చు మరి అంటే ఇప్పటి వరకు ఎందుకు జరగలేదు? అంటే ఇప్పుడు సడెన్‌గా ఇలాంటి చేంజెస్ ఏంటి అని. యాక్చువల్‌గా ఈ సిట్యుయేషన్ ఏంటంటే కార్మిక్ అండి. సో, ఇదేంటంటే జరగాల్సింది జరిగింది. ఇప్పటి వరకు మీరేంటంటే ఆ స్ట్రెస్ అందుకే తీసుకున్నారు. ఆర్ మీరు ఏం చేసినా మీకు వర్కౌట్ అవ్వలేదు. తిరిగి అది ఎందుకో రివర్స్ అవ్వడం కానీ, రోజు రోజుకి కాంప్లికేట్ అవ్వడం కానీ, దీనివల్ల మీరేంటంటే చాలా ఫేస్ చేశారు. ఫేస్ చేస్తున్నారు ఇప్పటికి కూడా. బట్ ఇదైతే ఒక ఎండ్‌కొస్తుందండి. నేను చెప్తున్నాను కదా! కార్మిక్ సైకిల్ ఎండ్‌కొస్తుంది కాబట్టి నెక్స్ట్ థింగ్స్ ఏంటంటే షిఫ్ట్ అవుతాయి. అయితే ఈ ప్రాసెస్‌లోనే మీరేంటంటే ఓవర్‌గా ఎక్సైట్ అయిపోవాల్సిన అవసరం ఏం లేదు. అలా అని చెప్పి మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం కూడా ఏం లేదు. మీరేంటంటే జస్ట్ వెయిట్ చేయండి. చూడండి. ఈ సిట్యుయేషన్స్ ఏంటంటే క్లియర్‌గా చేంజ్ అవుతాయి. మీరు అనుకున్నదే జరుగుతది. అయితే మీరు కూడా ఏంటంటే ఏదో ఎక్సైట్ అయిపోయి అంటే ఇది ఏదో ఇలా వర్కౌట్ అయిపోతుంది కదా! అని చెప్పి కేర్‌లెస్‌గా మాత్రం ఉండొద్దు. ఎందుకంటే కొంచెం స్టార్టింగ్‌లో ఇది ఇబ్బందిగా ఉంటుందండి. కొంచెం ఫస్ట్ కార్డ్ సెట్, సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళ సిట్యుయేషన్స్ సిమిలర్‌గానే ఉన్నాయి కానీ ఔట్‌కమ్ మాత్రం ఏదేమైనా పాజిటివ్‌గా ఉంటుంది. సో, పాజిటివ్‌గా ఉన్నది కూడా మీకెలా అనిపిస్తుంది అంటే ఒక ఎక్సైట్‌మెంట్‌ని, ఒక థ్రిల్లింగ్ ఫీలింగ్‌ని తీసుకొస్తదండి. ఇదేంటంటే ఒక అడ్వెంచర్ లానే ఉంటుంది. లైక్ ఏంటంటే ఇప్పటి వరకు చాలా ఫేస్ చేశారు. బట్ ఇది వర్కౌట్ అవుతుంది. వర్కౌట్ అయినప్పుడు కూడా ఎలా ఉంటుందంటే అడ్వెంచర్ లానే ఉంటుంది. మీరు అనుకున్న విధంగా ఈజీగా ఉండడం కానీ, ఆర్ మీరు అనుకున్న విధంగా అంటే ఇది ఇలానే చేంజ్ అవ్వడం ఆర్ ఇదే ప్యాటర్న్ అలా ఏం ఉండదు. సో, మీరేంటంటే ఊహించలేరు. బట్ యూనివర్స్ ఏంటంటే మీ కమిట్మెంట్‌ని చూసింది. మీకున్న పేషెన్స్‌ని చూసింది. సో, డెఫినిట్‌గా ఈ సిట్యుయేషన్ ఏంటంటే మీకు ఎలా అయినా వర్కౌట్ అయ్యేలా చేస్తుంది. ఎందుకంటే మీరు ప్రూవ్ చేసుకున్నారండి. వర్తీ పర్సన్ అని. మీరు ఇది డిజర్వ్ చేస్తారు 100%. సో, మీరు అట్‌లీస్ట్ ఈ రీడింగ్‌ని ట్రస్ట్ చేసినా చేయకపోయినా
యూనివర్స్‌ని ట్రస్ట్ చేయండి. యూనివర్స్ ప్యాటర్న్స్‌ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు కూడా కొన్ని సైన్స్ వస్తుంటాయి ఈ గ్యాప్‌లో. సో, దాని ప్రకారం మీరేంటంటే ఫిక్స్ అయిపోవచ్చు. ఇది జరుగుతదని. 100% జరగడానికి ఛాన్స్ ఉంది. వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ కార్మిక్ ప్యాటర్న్ వల్ల ఇప్పటి వరకు అంటే బ్యాడ్ లక్‌లో ఉన్నట్టు మీరు ఫీల్ అవ్వడం కానీ, రోజు రోజుకి ఇదేంటంటే కాంప్లికేట్ అయిపోవడం. అంటే ఇప్పుడు కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేస్తారు గానీ, దానివల్ల వచ్చిన ప్రాఫిట్ కంటే వాళ్ళు లాసే ఎక్కువ ఫేస్ చేయడం దానివల్ల వాళ్ళు అప్పుల పాలైపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తున్నాను అర్థం అవ్వాలని. సో, అవి స్లోగా చేంజ్ అవుతాయండి. బిజినెస్‌లో సక్సెస్ చూస్తారు. కాకపోతే సక్సెస్ చూస్తారు కానీ, ఇది డిఫరెంట్‌గా ఉంటుంది. మీరనుకున్నంత ఈజీగా ఉండదు. అలా అని చెప్పి సక్సెస్‌లో ఎక్కడా కూడా చేంజ్ ఉండదు. మీరేంటంటే స్లైట్‌గా డిఫరెన్సెస్ మాత్రం చూస్తూ ఉంటారు. ఈ ప్రాసెస్‌లోనేంటంటే మీరు అంటే రిలాక్స్ అయిపోవడానికి లేదు. ఫైనల్‌గా ఓకే. సక్సెస్ వచ్చింది అలా అనుకోవడానికి లేదు. మీరేంటంటే మళ్ళీ ఎలా మీ ప్రొడక్ట్స్‌ని ప్రమోట్ చేయాలి మార్కెటింగ్ స్ట్రాటజీస్ అనేవి కరెక్ట్‌గా అప్లై చేయడం కానీ, మళ్ళీ ఇది ఎలా గ్రో చేయాలి అని చెప్పి మీరు లాజికల్‌గా థింక్ చేయడం కానీ, కొంచెం ప్రాక్టికల్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేయాల్సి ఉంటుందండి. ఆ విధంగా మీరేంటంటే ఉన్నప్పుడు కొన్ని చేంజెస్ తీసుకొస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇదేంటంటే గ్రాడ్యుయల్‌గా ఇంప్రూవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ మీరు చూస్తారండి. మీ గ్రోత్ కానీ, ప్రోగ్రెస్ కానీ క్లియర్‌గా తెలుస్తూ ఉంటది మీకు. వర్కౌట్ అవుతుందండి. నెక్స్ట్ ఇయర్ అయితే ఇలాంటి చేంజెస్ ఎక్కువొస్తాయి. కొంతమందికి ఎనర్జీస్ ఫాస్ట్‌గా మూవ్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు కూడా ఇది జరగొచ్చు కానీ, కార్మిక్ సైకిల్ అనేది కంప్లీషన్‌కి రావాల్సుంది. ఇయర్ ఎండ్ అయితే కార్మిక్ సైకిల్ అనేది క్లియర్‌గా కంప్లీట్ అవుతుంది. సో, డెఫినిట్‌గా మీరేంటంటే చేంజెస్ మాత్రం చూస్తారు. మీరు పర్టిక్యులర్‌గా ఏదో చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీరు కొంచెం హీల్ అవ్వండి. ఎట్ ద సేమ్ టైమ్ యూనివర్స్‌ని ట్రస్ట్ చేయండి. మీరు ఎప్పుడు ఏదైతే చేస్తున్నారో అది రెగ్యులర్‌గా చేయండి. మరి కొంచెం ఇంట్రెస్టింగ్‌గా చేయడానికి ట్రై చేయండి. కొంతమందికి కమిట్మెంట్ ఉంది కానీ, కొంతమంది పేషెన్స్‌తో వెయిట్ చేస్తున్నారు కానీ, ఇంట్రెస్ట్ ఎక్కడో కానీ కొంచెం తక్కువగా ఉన్నట్టుగా నాకు అనిపిస్తుందండి. నమ్మకం కూడా ఉంది కానీ, ఎక్కడో అంటే మరీ అంత స్టార్టింగ్‌లో ఉన్నంత లేదు. ఆఫ్‌కోర్స్ మీరు ఫేస్ చేసిన సిట్యుయేషన్స్ బట్టి మీరు అలా ఆలోచించడం తప్పు కాదు. కానీ ఇప్పటి నుంచైనా సరే యూనివర్స్‌ని ట్రస్ట్ చేయండి. కొంతవరకు చేంజెస్ అయితే వస్తాయి. మీరేంటంటే ఎక్కువ దీని గురించి స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. ఇప్పటి వరకు చాలా తీసుకున్నారు. చాలా సఫర్ అయ్యారు. చాలా కేయోటిక్‌గా ఉంది. బట్ ఇక్కడి నుంచి అయితే మారుతుంది. ఇది కెరియర్ యాస్పెక్ట్ అంటే ఫినాన్సెస్ యాస్పెక్ట్ అనే కాదండి. రిలేషన్‌షిప్‌లో కూడా అంతే. మీ ఆన్సర్స్ మీకు ఫైనల్‌గా దొరుకుతాయని చెప్తాను. వ్యక్తుల వల్ల అంటే ఇప్పటి వరకు మీరు ఇబ్బంది పడుంటే వ్యక్తుల విషయంలో మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ రిలేషన్‌షిప్‌లో కూడా కొన్ని చేంజెస్ వస్తాయి. దాని అర్థం రిలేషన్‌షిప్ ఎండ్ అయిపోతుంది అన్నట్టుగా మీరు అనుకోవద్దు. బట్ కొన్ని చేంజెస్ వస్తాయి. మరి రిలేషన్‌షిప్ ఒకసారి బ్రేక్ అయింది మళ్ళీ కూడా వర్కౌట్ అయితే అలా ఉంటుందేంటి? అలా ఉండదు. ఆ వ్యక్తి వేరేగా ఉంటారు. మీరు వేరేగా ఉంటారు. అప్పుడు మళ్ళీ ఎదురు సెట్ అవ్వాలన్నా రిలేషన్‌షిప్ కొత్తగా ఉన్నట్టే ఉంటుంది. అలాంటి పరిస్థితులైనా ఫేస్ చేస్తారు. సో, నేను చెప్తున్నాను కదండీ! ఓవరాల్‌గా చూస్తే ఇది ఒక అడ్వెంచరస్ సిట్యుయేషన్ లాగా అయితే మాత్రం మీకు అనిపిస్తది ఫ్యూచర్‌లో. సో, ఈ న్యూ అడ్వెంచర్‌కి రెడీగా ఉండండి. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, బేసిక్‌గా ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరు చాలా రోజుల నుంచి ఎమోషనల్ అవుతున్నారండి. నార్మల్‌గా అయితే మీరు అంత ఎమోషనల్ అయ్యే టైప్ కాదు. పర్టిక్యులర్‌గా ఈ సిట్యుయేషన్ ఎలా అయినా వర్కౌట్ చేసుకోవాలి అని అలానే ఉన్నారు. సో, ఫస్ట్ నుంచి కూడా ఒక క్లారిటీ మెయింటైన్ చేస్తూ ముందుకు వెళ్లారు కాబట్టి, ఎక్కడా కూడా మీరేంటంటే ఎమోషనల్ అయ్యే ఎలిమెంట్ అనేది రాలేదండి. మేబీ ఫెయిల్యూర్స్ అనేవి కామన్ కాబట్టి ఆ టైంకి అలా జరిగుండొచ్చు కానీ, తర్వాత అయినా సరే సెట్ అవుతుందని ఇలానే మీ ఆలోచనలున్నాయి. బట్ రీసెంట్ టైమ్స్‌లో ఎందుకో కానీ చాలా ఎమోషనల్ అవుతున్నారు. చాలా అన్‌స్టేబుల్‌గా ఉంటున్నారని కూడా చెప్పొచ్చు. ఆ క్లారిటీ మిస్ అవుతుంది. ఒకప్పటికి ఇప్పటికి క్లారిటీ అనేది కొంత మిస్ అవుతుంది. మరి అంటే అనుకున్నది అనుకున్నట్టుగా జరగనప్పుడు ఎవరైనా మీలానే ఉంటారు. అయితే మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇంత దూరం వచ్చారు, ఇంత కష్టపడ్డారు, ఇంత వెయిట్ చేశారు. సో, ఖచ్చితంగా అది జరుగుతుంది. అయితే ఆ కాన్ఫిడెన్స్ మీకు ఉండాలి. అంటే ఈ సిట్యుయేషన్ మీరు అనుకున్నట్టుగా వర్కౌట్ అవ్వాలి అంటే, మీరు దాన్ని అట్రాక్ట్ చేసుకోవాలండి. మీరేంటంటే అలాంటి ఒక హై వైబ్రేషన్స్ క్యారీ చేయాలి. సో, మీ ఎనర్జీస్ ఎంత యాక్టివ్‌గా ఉంటే, మీరు ఎంత పాజిటివ్‌గా ఉంటే, ఇక్కడి నుంచి మరికొంచెం కాన్ఫిడెంట్‌గా ఉండి మీరు చేయాల్సింది చేస్తే, ఖచ్చితంగా ఈ సిట్యుయేషన్ వర్కౌట్ అవుతుంది. పర్టిక్యులర్‌గా రిలేషన్‌షిప్‌కి సంబంధించిందైతే రీయూనియన్ 100% జరుగుతుందండి. ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఈవెన్ రీయూనియన్ అనే కాదు. ఇక్కడ మీరు ఎలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నా సరే అది వర్కౌట్ అవుతుంది. ఈ ప్రాసెస్‌లోనేంటంటే మీకు వ్యక్తులు సపోర్ట్ కావాలన్నా సరే దొరుకుతుందండి. మెయిన్ అయితే ఇక్కడ మీరొకటి అర్థం చేసుకోవాలి. వ్యక్తులు సపోర్ట్ తీసుకుంటున్నప్పుడు మాత్రం
మీ సోల్ ట్రైబ్ సపోర్టే తీసుకోవాలి. ఎవరు సపోర్ట్ పడితే వాళ్ళ సపోర్ట్ మీరు తీసేసుకోకూడదు. ఈ సోల్ ట్రైబ్ అనే కాన్సెప్ట్ గురించి ఇంతకు ముందు నేను మాట్లాడాను. మళ్ళీ ఒకసారి క్లారిటీ కోసం చెప్తాను. సోల్ ట్రైబ్ అనేసరికి వాళ్ళేంటంటే మీలానే ఆలోచిస్తారు. మోస్ట్‌లీ మీలానే వాళ్ళు చేసే పనులు కూడా ఉంటాయి. సో, ఇలాంటి వ్యక్తులైనప్పుడు ఏమవుతుంది అంటే డెఫినెట్‌గా వాళ్ళు మీకు కరెక్ట్ గైడెన్స్ ఇస్తారు. ఎందుకంటే మీరు కొంచెం ఎమోషనల్ అవ్వడం వల్ల కొంత అన్‌స్టేబుల్‌గా ఉన్నా సరే, వాళ్ళేంటంటే అన్‌స్టేబుల్‌గా ఉండరు కదా! ఎందుకంటే వాళ్ళు న్యూట్రల్‌గా ఉంటారు. మరి మీలా ఆలోచించే టైపు కొంచెం మీలానే ఏవైనా చేస్తారు అన్నప్పుడు ఏంటంటే, వాళ్ళు మీకు రైట్ వేలో గైడ్ చేయగలుగుతారనమాట. సో, దానివల్ల మీరు బెనిఫిట్ అవుతారు. అందుకే మీరేంటంటే ఎవరు సపోర్ట్ పడితే వాళ్ళ సపోర్ట్ తీసేసుకోవద్దు. ఏవైనా సజెషన్స్ మీకు కావాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ ఒకళ్ళు సపోర్ట్ చేస్తే బావుంటుందనుకున్నప్పుడు మాత్రం మీలా థింక్ చేసేవాళ్ళు, మీలాగా కొంచెం థింగ్స్‌ని హ్యాండిల్ చేసే వాళ్ళ సపోర్ట్ తీసుకోవడం మంచిది. ఎందుకంటే వాళ్ళు ఒరిజినల్‌గా మీరు ఏదైతే చేయాల్సుందో అదే గైడ్ చేస్తారు కాబట్టి. వాళ్ళకి అది తెలుస్తుంది. సో, వాళ్ళనేంటంటే మీరు ట్రస్ట్ చేసి ముందుకు వెళ్ళొచ్చు. అప్పుడు మరి కొంచెం మీకు ఈజీ అవుతుంది. ఏది ఏమైనా సరే ఇంకొక వ్యక్తి సపోర్ట్ తీసుకునే ముందు మీకు మీరే కాన్ఫిడెంట్‌గా ఉండడానికి ట్రై చేయండి. మీరేంటంటే స్ట్రాంగ్‌గా ఉండండి. ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుతుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో ఫైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ రెడ్ ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి రీడింగ్. సో, చూద్దాం అసలు. మీరనుకుంటుంది ఇప్పుడు జరగాలంటే మీరేం చెయ్యాలి? అసలు మీరేమన్నా చేస్తే అలా వర్కౌట్ అవుతుందా లేదా? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీరేంటంటే ఇప్పుడు ఏదైతే జరగాలి అని కోరుకుంటున్నారో, ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో మీరేంటంటే ఫస్ట్ నుంచి కూడా 100% ఏం ష్యూర్‌గా లేరండి. కాకపోతే ఇది వర్తి మేబీ ఇది పాజిటివ్‌గా వర్కౌట్ అవుతుంది అనుకోని మీరొక ఛాన్స్ తీసుకున్నారు. ఫస్ట్‌లో మాత్రం మీకేంటంటే ఆ కాన్ఫిడెన్స్ కానీ, ఆ క్లారిటీ కానీ ఉన్నట్టు నాకైతే అనిపించట్లేదు. బట్ ఖచ్చితంగా మనం ట్రై చేయొచ్చు. ఎందుకు ఛాన్స్ తీసుకోకూడదు అని ఇలా ఆలోచించే మీరేంటంటే ఇదేదో స్టార్ట్ చేసినట్టున్నారు. అది రిలేషన్‌షిప్ అవ్వచ్చు, కెరియర్ యాస్పెక్ట్ అవ్వచ్చు, ఫినాన్సెస్ రిలేటెడ్‌గా ఒక డెసిషన్ అవ్వచ్చు. ఇంకేదైనా మీ పర్సనల్ లైఫ్‌కి సంబంధించి ఒక డెసిషన్ అవ్వచ్చు. మీ ఆలోచనలైతే మాత్రం ఇలానే ఉన్నాయి. స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత గ్రాడ్యుయల్‌గా సిట్యుయేషన్ మీద మీకు కంట్రోల్ కూడా వచ్చింది. వర్కౌట్ అయింది. మీరు కూడా సాటిస్ఫై అయ్యారు. పోన్లే మనం ఏంటంటే ఫస్ట్ అంతా కూడా కొంచెం క్లారిటీ మిస్ అయినా సరే డెఫినిట్‌గా ఇది అయితే వర్తియే. మనం అనుకున్నట్టే చేంజెస్ వస్తున్నాయి అని మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. అండ్ మీరేంటంటే ఈ సిట్యుయేషన్ కోసం అని చెప్పి ఫ్యూచర్‌లో కూడా ఏం చేయాలి అని ప్లాన్ చేసుకున్నారు. ఇలా మీ ఎండ్ నుంచి మీరేంటంటే కొంత స్టేబుల్‌గానే ఉన్నారు అని చెప్పొచ్చు. ఇదైతే కొంతకాలం ఇలానే ఉంది. బట్ స్లోగా డిఫరెన్సెస్ అనేవి స్టార్ట్ అయ్యాయండి. అంటే మీ ఆలోచనలు డిఫరెంట్‌గా చేంజ్ అయ్యాయని చెప్పొచ్చు. ఆర్ వ్యక్తులకి మీకు మధ్యలో డిఫరెన్సెస్ స్టార్ట్ అయ్యాయి. సో, ఇదేంటంటే మళ్ళీ మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేయడం స్టార్ట్ చేసింది. అంటే ఒకటి వర్కౌట్ అవుతదా లేదా అనుకోని ఆలోచించి పోన్లే చూద్దాం అని ట్రై చేసింది వర్కౌట్ అయింది. సో, మీకు సాటిస్ఫాక్షన్ వచ్చింది. బట్ కొంతవరకు మంచిగానే ఉన్నా స్లోగా మళ్ళీ కూడా అంటే ఒక డిఫరెంట్ ఫీలింగ్ క్రియేట్ చేసి, సో, అది మళ్ళీ ఎంతవరకు కరెక్ట్ అని మీరు ఆలోచించుకున్నట్టుగా చేసి, మిమ్మల్నేంటంటే కొంత ట్రబుల్ చేసిందనే చెప్పాలి. సో, దానివల్ల మీరేంటంటే ఇప్పుడు గూడా బేసిక్‌గా ఇక్కడ ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారండి. యాక్చువల్‌గా ఇక్కడ మీరు అనుకుంటుంది జరగాలి అంటే, ముందు మీకొక క్లారిటీ ఉండాలి కదా! మీకిక్కడ ఒక క్లారిటీ లేదండి. అసలు అనుకుంటుంది జరగాలి అనే కాన్సెప్ట్ కూడా మీకు యాప్ట్ కాదేమో. ఎందుకంటే ఇక్కడ ఏం జరగాలి అనేది కూడా మీకు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. కొన్నిసార్లు ఇది జరిగితే బావుంటుంది, ఇలా జరిగితే బావుంటుంది అని ఫుల్ క్లారిటీ మెయింటైన్ చేస్తున్నారు. కొన్నిసార్లు మాత్రం ఏం జరగాలి, ఏం కావాలి అనేది అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే మీ ఆలోచనలు డిఫరెంట్‌గా ఉన్నాయి. అంటే కొన్నిసార్లు దీనివల్ల చాలా ఎమోషనల్ అవుతున్నారు. సో, ఇలా జరిగిందేంటి, ఇలా ఏంటి అని అనిపిస్తుంది. కొన్నిసార్లు మాత్రం మీకెలా అనిపిస్తుందంటే డెఫినిట్‌గా ఇది జరగాలి, ఇది నేను డిజర్వ్ చేస్తాను. నేను వర్తీ పర్సను. స్టార్టింగ్‌లో కూడా వర్కౌట్ అయింది. కాబట్టి ఇప్పుడు కూడా అవ్వాలి. అలా ఉన్నాయి. కొన్నిసార్లేంటంటే మనల్ని ఇంత పరీక్షిస్తూ, ఎంత ఇబ్బంది పెడుతుంది మనకెందుకు? అంటే ఇటు అటు థాట్స్ అనేవి స్ప్లిట్ అవుతున్నాయండి. సో, దానివల్ల మీరేంటంటే స్టేబుల్‌గా ఉండలేకపోతున్నట్టుగా నాకనిపిస్తుంది. సో, ఇక్కడ బేసిక్‌గా ఫస్ట్ మీరొక క్లారిటీ తెచ్చుకోవడం ఇంపార్టెంట్.
సో మీరేంటంటే ఎప్పుడైతే స్టెబుల్‌గా థింక్ చేస్తారో, స్టెబుల్‌గా ఈ సిట్యుయేషన్ గురించి అర్థం చేసుకుంటారో, మీకేం కావాలో మీరు ఫైనల్‌గా రియలైజ్ అవుతారో, దాని ప్రకారం కాన్ఫిడెంట్‌గా మీరేం చేయాలో అది చేస్తారో, అప్పుడే ఇది చేంజ్ అవుతుందండి. అంతవరకు ఇలానే ఉంటుంది. యాక్చువల్‌గా ఇక్కడ మీరనుకుంటుంది జరగట్లేదు అని మీరనుకుంటే, అసలు మీరేమనుకుంటున్నారు? మీకేం కావాలి? పోనీ అనుకుంటున్నారు ఒకటి, ఇలా జరిగితే బావుంటుందని. దానికి మీరు స్టిక్ అవుతున్నారా? అవ్వట్లేదు. ఖచ్చితంగా అవ్వట్లేదు. మీరు స్టిక్ అయితే ఇలా ఉండదు పరిస్థితి. ఖచ్చితంగా అది జరుగుతది. బట్ మీరు దానికి స్టిక్ అవ్వట్లేదు. మీకేంటంటే ఒకవేళ ఆ టైంకి అది జరిగితే బావుంటుంది అని అనిపించినా, మనం అలా అనుకోవడమే కానీ అదేం జరగదు. అది మనమేమో అనుకున్నట్టుగా మారదు. మారితే ఎప్పుడో మారాలి కదా! ఇప్పటి వరకు ఎందుకు అలా ఉంది? అలా మీరు ఫీల్ అవుతున్నారు. మీ ఆలోచనలేంటంటే కన్‌ఫ్యూజింగ్‌గా ఉన్నాయండి. మేబీ ఈ సిట్యుయేషన్‌లో వేరే వ్యక్తులు కూడా ఇన్వాల్వ్ అయ్యి మిమ్మల్ని ట్రబుల్ చేస్తున్నారు. అంటే మిమ్మల్ని మానిప్యులేట్ అయినా చేస్తున్నారు. లేకపోతే వాళ్ళ ఇన్వాల్వ్‌మెంట్ వల్ల థింగ్స్ అయినా కాంప్లికేట్ అవుతున్నాయి. ఇక్కడ ఏదో కానీ కొంచెం డిఫరెంట్‌గా జరుగుతుంది. దానివల్ల మీ థాట్స్ ఏంటంటే స్టెబుల్‌గా లేవు. మీరే ఒరిజినల్‌గా కాన్ఫిడెంట్‌గా లేరండి. ఇది వర్కౌట్ చేయాలి అనుకుంటే మీరు మాత్రమే చేయగలరు. మీ వల్లే అవుతుంది. కానీ మీకు క్లారిటీ లేదు. క్లారిటీ లేనప్పుడు ఎలా చేస్తారు? కావాలా? వద్దా? అనేది తెలియనప్పుడు దాని కోసం ఏం చేయాలో ఎలా తెలుస్తుంది? కావాలి అనుకుంటే ఓకే. అది కావాలి అనుకుంటున్నాం కదా! దానికి సోర్స్ ఏంటి? మన వైపు నుంచి మనం ఏం చేస్తే బావుంటుంది? ఎలా చేస్తే బావుంటుందని ఇలాంటి ఆలోచనలు వస్తాయి. అలానే వద్దు అనుకుంటే స్ట్రెయిట్‌గా వద్దనుకుంటాం కాబట్టి ఇంకేం చేయక్కర్లేదులే అనుకుని సైలెంట్‌గా ఉంటాం. బట్ కాసేపు కావాలి అనిపించి, అప్పుడు ఏదో చెయ్యాలి అని ఆలోచించి, మళ్ళీ ఇదంతా కష్టం వద్దులే, వద్దనుకోవడమే ఈజీ అనుకుంటే, సైలెంట్ అయిపోతే, ఇక్కడ ఏం జరుగుతుంది? ఏది జరగదు. ఎందుకంటే యూనివర్స్‌ని మీరు కన్‌ఫ్యూజ్ చేస్తున్నట్టు అవుతది. దానివల్ల ఇదేంటంటే రోజు రోజుకి కూడా మీకొక బర్డెన్‌లా అనిపిస్తుంటదండి. ఈ సిట్యుయేషన్‌ని ఏంటంటే మీరు కంట్రోల్ చేయలేరు. అసలు యాక్చువల్‌గా టైటిల్ ప్రకారమే రీడింగు. కాకపోతే థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, మీరు ఏమనుకుంటున్నారో అనేది మీకు క్లారిటీ లేదండి. మీరు ఒకటి కాన్ఫిడెంట్‌గా అనుకుంటే, అప్పుడు అది ఎలా జరుగుతది అనేది మీకు అర్థమవుతది. దాని ప్రకారం మీరు ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా వర్కౌట్ అవుతది. కానీ మీలో చాలా మందేంటంటే, కాసేపు ఇలా అనుకుంటున్నారు, కాసేపు అలా అనుకుంటున్నారు. అందుకే ఇక్కడేంటంటే, మీరు కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. చేంజెస్ కూడా రావట్లేదు. సో, మీ ఆలోచన విధానం ఇక్కడ చేంజ్ అవ్వాలండి. మీరు ఏదో ఒకదానికే స్టిక్ అవ్వాలి. స్టిక్ అయిన తర్వాత దానికెన్ని ఛాన్సెస్ ఉన్నాయో మీరేం చేయాలి అనేది అన్నీ కూడా చెయ్యాలి. చేస్తే ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుతుంది. లేకపోతే రోజు రోజుకి కూడా ఇది ఇలా బర్డెన్ లానే ఉంటుంది. రోజు రోజుకి కూడా మీరు ఇది హ్యాండిల్ చేయలేకపోతుంటారు. ఏదో ఒక పాయింట్‌లో ఇంక ఇది విడిచిపెట్టేస్తారు. ఆఫ్‌కోర్స్ ఇది విడిచిపెట్టేయడం వల్ల మీరు హ్యాపీగా ఉంటారా అంటే ఉండరు. ఎందుకంటే మీరు డిజర్వ్ చేసేది మీరు మిస్ అయిపోతారు కాబట్టి. అది ఎందుకు అంటే ల్యాక్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ అన్నమాట. సో, మీరేంటంటే ప్రాపర్‌గా ఇక్కడ డెసిషన్ తీసుకొని అప్పుడు మీరు చేయాల్సింది చేస్తే, మీ వైపు నుంచి అలాంటి ఒక కాంట్రిబ్యూషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుతుంది. ఇది వర్తీయేనండి. కాకపోతే మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎక్కడో గాని వ్యక్తుల ఇన్వాల్వ్‌మెంట్ వల్లైనా మీరు మానిప్యులేట్ అవుతున్నారు. లేకపోతే మీ ఎనర్జీసే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటున్నాయి. మొత్తానికి ఇక్కడ ఏదో కానీ ఇలాంటివి జరుగుతున్నాయి. పాస్ట్‌లో జరగలేదు. పాస్ట్‌లో ఇది వర్కౌట్ అవ్వలేదు. సో, పాస్ట్ ఏంటంటే ఇలా ఉంది, అలా ఉంది అనుకోని పాస్ట్‌ని మాట మాటకి తీసుకురాకండి. ఎందుకంటే పాస్ట్‌ని మీరిక్కడ డ్రాగ్ చేయడం వల్ల ఏది బెటర్ అవ్వదు. పాస్ట్‌లో మీరు అనుకోలేదు. వర్కౌట్ అయ్యింది. తర్వాత కొంత డిఫరెన్సెస్ వచ్చాయి. సో, అంటే ఈ సిట్యుయేషన్‌లో ఎక్కడా కూడా ఫస్ట్ నుంచి మీకొక స్టెబిలిటీ ఉన్నట్టుగా కానీ, ఒక క్లారిటీ ఉన్నట్టుగా కానీ, మీ ఇంటెన్షన్స్‌ని మీరు కరెక్ట్‌గా సెట్ చేసుకొని, కరెక్ట్‌గా మేనిఫెస్ట్ చేస్తున్నట్టు కానీ నాకెక్కడా అనిపించట్లేదు. బట్ అది చేంజ్ అవ్వాలండి. అది చేంజ్ అయితేనే ఇక్కడ సిట్యుయేషన్స్ అయితే మాత్రం వర్కౌట్ అవుతాయి. ఏది ఏమైనా కొంచెం ట్రై చేయండి. ఖచ్చితంగా అంటే ఒక ఛాన్స్ అయితే మాత్రం నాకు కనిపిస్తుంది. సో, మీరేంటంటే ఈ ఛాన్స్‌ని యుటిలైజ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ థింగ్స్ వర్కౌట్ అవుతాయండి. మీరు నెగెటివ్‌గా ఆలోచించడం కంటే కూడా పాజిటివ్‌గా ఇది వర్కౌట్ అవ్వాలనుకుంటే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. నాకు వద్దు అనుకున్నా పర్వాలేదు. అది కూడా వర్కౌట్ అవుతుంది. కాకపోతే ఏదో ఒకటి డిసైడ్ అవ్వాలి కదా! ఎందుకు థాట్స్ స్ప్లిట్ అవుతున్నాయి? అసలు ఏం కావాలి? ఏం మిస్ అవుతున్నారు? అండ్ ఇంకొకటేంటంటే వేరే వ్యక్తులు ఇన్వాల్వ్ అవుతుంటే ముందు వాళ్ళని కట్ చేయండి. వాళ్ళు చెప్పిన మాటలు వినడం మానేయండి. ఈవెన్ ఎవరైనా సరే మిమ్మల్ని కంట్రోల్ చేయాలని చూస్తున్నారు అంటే వాళ్ళు కరెక్ట్‌గా ఏదో చెప్తారని మీకు అనిపించినా, వాళ్ళు కరెక్ట్ చెప్పినా, రాంగ్ చెప్పినా ఇది వాళ్ళ లైఫ్ కాదు. వాళ్ళకి సంబంధించిన విషయం కాదు. మీ లైఫ్ మీకు సంబంధించిన విషయం. రేపు కర్మ అనేది మీరే ఫేస్ చేస్తారు. వాళ్ళు కాదు. ఆఫ్‌కోర్స్ వాళ్ళు ఫేస్ చేయాల్సుంటుంది. ఎందుకంటే మీ విషయాల్లో అనవసరంగా ఇన్వాల్వ్ అయినందుకు, మీ లైఫ్ పర్పస్‌కి వాళ్ళు అడ్డుపడుతున్నందుకు.
సో ఇక్కడ అంటే అలాంటివన్నీ అనవసరం కాబట్టి మీకు మీరుగానే డెసిషన్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో ఒకటి మాత్రం నిజమండి. ఈ సిచ్యువేషన్ ఏంటంటే 100% మీరు డిజర్వ్ చేసే సిట్యుయేషను. అంటే ఒకటి పాజిటివ్‌గా వర్కౌట్ అవ్వాలి అని మీరు అనుకుంటే, అది వర్కౌట్ అవుతుంది. కాకపోతే అది మీరు ట్రస్ట్ చేయాలి. ఇది వర్కౌట్ అవ్వకూడదు అనుకున్నా ఓకే. అది మీ చేతుల్లోనే ఉంది. బట్ ఏది ఏమైనా సరే ఈ సిట్యుయేషన్‌లో మీరు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా పాజిటివిటీ చూసారు. సో, పాజిటివిటీ చూసారు, హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎక్కడో కానీ మీకు ఆ స్పెషల్ ఫీలింగొచ్చింది. సో, దాన్ని మీరెందుకు అంటే క్లియర్‌గా నాకిదే కావాలి అనుకోని డిసైడ్ అవ్వలేకపోతున్నారు. ఎందుకు ఇటు, అటు మీ థాట్స్ స్ప్లిట్ అవుతున్నాయి. ఇఫ్ నిజంగానే అలా స్ప్లిట్ అవుతుంటే రూట్ కాజ్ ఏంటి? ఎక్కడ ఇలాంటి డిఫరెన్స్ వచ్చింది? సో, అసలు అంటే మీకు నెక్స్ట్ ఏం కావాలి అనేది మీరేంటంటే డిసైడ్ చేసుకోవాలి కదా! మీ ఇంటెన్షన్స్‌ని మీరు క్లియర్‌గా సెట్ చేసుకోవాలి కదా! కరెక్ట్‌గా సెట్ చేసుకొని దాని ప్రకారం మీరు వ్యక్తులతో కమ్యూనికేట్ చేయాలి. సిట్యుయేషన్స్ ప్రకారం ఎలా డీల్ చేస్తే బావుంటుంది అని మీరేంటంటే అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే కదా అది వర్కౌట్ అవుతుంది. సో, ఇక్కడ నేను మీకు ఒకటే చెప్తానండి. కరెక్ట్‌గా అయితే మీరు ఫస్ట్ డిసైడ్ అవ్వండి. డిసైడ్ అయిన తర్వాత మీరు చేయాల్సింది మీరు చెయ్యండి. ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుతుంది. ఈవెన్ ఈ ప్రాసెస్‌లోని కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం ఉంటే కమ్యూనికేట్ కూడా చేయండి. దానివల్ల కూడా థింగ్స్ ఏంటంటే బెటరే అవుతాయి కానీ వర్స్ ఏమి అవ్వవు. బట్ మీ ఇంటెన్షన్స్ మాత్రం ఇక్కడ క్లియర్‌గా ఉండాల్సిన అవసరం ఉందండి. ఆల్రెడీ పాస్ట్‌లో ఈ సిట్యుయేషన్ అంటే మీరు ఎక్స్‌పీరియన్స్ చేశారు. అది మీకెంత హ్యాపీనెస్ ఇచ్చిందో, ఎంత సాటిస్ఫాక్షన్ ఇచ్చిందో మీకు తెలుసు. బట్ ఇప్పుడేంటంటే కొంచెం సిట్యుయేషన్స్ డిఫరెంట్‌గా ఉండడం వల్ల మీరు ఏది డిసైడ్ అవ్వలేకపోతున్నారు కానీ, మీరేంటంటే క్లియర్‌గా డిసైడ్ అవ్వాలండి. కావాలనుకున్నా, వద్దనుకున్నా అది మీ ఇష్టమే. బట్ ఏదో ఒకటి క్లియర్‌గా డిసైడ్ అయితే బావుంటుంది. దాని ప్రకారం మీరేంటంటే ఫర్దర్‌గా మీకు అక్కడ ఏ ఛాన్స్ అయితే ఉంటుందో దాని ప్రకారం యాక్షన్ తీసుకోవడం, కమ్యూనికేట్ చేయడం లాంటివి చేస్తే ఈ సిట్యుయేషన్ ఏంటంటే వర్కౌట్ అవుతుందండి. మీరు డిసైడ్ అవ్వనంత వరకు ఇది బర్డెన్ లానే ఉంటుంది. అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే, ఈ సిట్యుయేషన్ గురించి మీరు ఆలోచిస్తున్నప్పుడు కొంత ప్రాక్టికల్‌గా థింక్ చేయండి. ఎమోషనల్ అయిపోవద్దు. ఎందుకంటే ఇది మీరు ఎమోషనల్ అయ్యే టైము కాదు. సిట్యుయేషన్‌లో కూడా మీరు ఎమోషనల్ అవ్వడం వల్ల ఏ విధంగా కూడా బెనిఫిట్ అవ్వరు. అండ్ షార్ప్‌గా కూడా ఉండండి. మీ ఎమోషన్స్ ఏంటంటే మిమ్మల్ని కంట్రోల్ చేసేలాగా, మీ కాన్ఫిడెన్స్‌ని తగ్గించేలాగా ఉండకూడదండి. అలానే మీరు మ్యానిప్యులేట్ అవ్వద్దు. మ్యానిప్యులేట్ చెయ్యొద్దు. ఇది కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే కొంతమంది ఇది కూడా ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు. బట్ అలాంటివి జరగకుండా జాగ్రత్త పడితే బావుంటుంది. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే వాల్టిక్ రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.